బాక్సర్ అన్నయ్య, కారు మీరు కడుక్కుంటున్నారేమిటి? కారు కడగడానికి కుర్రాన్ని పెట్టుకుంటే వాడు సెలవు పెట్టి వెళ్ళాడు. డబ్బులు మాత్రం టంచన్ గా తీసుకెళ్లిపోతాడు గానీ కారును మాత్రం శుభ్రం చేయడం లేదు. బాక్సర్ అన్నయ్య, మీకు అభ్యంతరం లేకపోతే కారుని మేము శుభ్రం చేస్తాం. ఆ డబ్బులేవో మాకిచ్చేయండి. మీ కారు తుడిచే కుర్రాళ్ళలాగా మేము లీవులు పెట్టాం. ఏమంటావు మోటు? అవును నిజమే, మీ కారు మిలమిలా మెరిసిపోయేలా చేస్తాం. మిలమిలా మెరిసిపోయేలా చేస్తారా? అయితే నా కారును తీసుకోండి, ఎలా శుభ్రం చేస్తారో చూస్తాను. అరే ఏమిటి నువ్వు చేస్తున్నా పని? బాక్సర్ తో గుద్దులు తినాలని నీకు ఆశగా ఉందా? మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ విధంగా కారు శుభ్రం చేస్తే ఈ రోజు అయ్యే పని కాదు. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. చెయ్యగా పని చేస్తున్నావు, ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? అరే మోటు, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఈ కారుని ఎప్పుడు కొన్నారు మీరు? కారు కొనలేదు పెద్దన్నయ్య, కారు తుడిచే కొత్త పని మొదలు పెట్టాం. కానీ ఈ పక్షి ఈ కారును పాడు చేయడానికే కంకణం కట్టుకున్నట్టుంది. లగాయితూ మోటు పతులు, నా కార్ వాష్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నా మాట విని మీరు ఒక గరాజ్ ఓపెన్ చెయ్యండి. ఏ పక్షి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. లగాయితూ ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా గరాజ్ ఓపెన్ చేయండి. దేవుడి మీదొట్టు, ఈ కారును శుభ్రం చేయడానికి మీకు నేను మంచి కెమికల్ ఇస్తాను. దాన్ని నీళ్లలో కలిపి తుడిచారంటే దీని మెరుపు ముందు ఆ సూర్యుడి మెరుపు కూడా దిగదుడిపే. మీ కళ్ళని మీరే నమ్మలేకపోతారంటే నమ్మండి. సరే, అయితే మేము కారు వాషింగ్ గ్యారేజ్ ఓపెన్ చేసేస్తాం. బాక్సర్ గారి కారు కూడా అక్కడికే తీసుకెళ్లి క్లీన్ చేస్తాం. మోటు, నా ప్రాణమిత్రుడా, ఈ కెమికల్ ని నీళ్లలో కలిపి తుడవండి. ఇకప్పుడు కార్లతో పాటు మీ అదృష్టం కూడా ఎలా మెరిసిపోతుందో చూడండి. అయ్యమ్మా మోటు పత్రులు, ఏమిటి కొత్త పని ఏదో మొదలు పెట్టినట్టున్నారు? అయ్యమ్మా, నా యూనిఫామ్ పాడు చేశారు. సారీ చెంగం గారు, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. అయ్యమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? చెంగం గారు, ఇప్పుడే మీ యూనిఫామ్ ని నక్షత్రలాగా మెరిసేలా చేస్తాను. అయ్యమ్మా, చాలి కాపు. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయితే చెంగం గారు, అసలు ఎంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఒక బంగారం స్మగ్లర్ ని పట్టుకోవడం కోసం డ్యూటీ మీద ఇక్కడికి వచ్చాను. అతను ఇటే వెళ్ళినట్టు నాకు సమాచారం వచ్చింది. కానీ నువ్వు నాకు కాస్త దూరంగా నుంచో. నేను పత్రుతోనే మాట్లాడతాను, నీతో కాదు. ఏ పత్రు, చెప్పండి సింగం గారు. హలో,
జాన్ 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 అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నాకు ఫోన్ చేసింది ఎవరు? నాతో మాట్లాడుతున్నది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. చింగం బందోబస్తు చేసి కార్లన్నీ సోదా చేస్తున్నాడు. నేను కాసేపు టైం పాస్ చేయడానికి మోటు పత్తుల వాళ్ళ గ్యారేజ్ లో కారు వాష్ ఇచ్చాను. ఏయ్, ఆ కారు వాష్ ఆపేయ్, వెంటనే నిలిపేయ్, లేదంటే మోటు పత్తులు ఆ కారుతో పాటు నిన్ను వాష్ చేసేస్తారు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా చెప్తే నేనేం చేయగలను? వాళ్ళు కారు వాష్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు మధ్యలో ఆపేసి తీసుకెళ్లిపోతానంటే వాళ్ళకి సందేహం వస్తుంది. నువ్వు వాష్ చేస్తున్నది నీ కారును కాదు, నీ భవిష్యత్తునే. ఎందుకు ఇలాంటి మాటలతో నన్ను అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అద్భుతం బాస్, అద్భుతం. ఓహో, బాక్సర్ అన్నయ్య కారు ఇంకా మనం శుభ్రం చేయనేలేదు. ఐడియా సచ్చి. చూడండి, మీ కార్ని రుద్ది రుద్ది ఎలా మిలమిలా మెరిసిపోయేలా చేశాను. నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది? మీకు చాలా కోపం వచ్చిందని. కోపమా? అది నాకా? లేదు లేదు, చాలా సంతోషంగా ఉంది. నీకు గొప్ప బహుమతిని ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగో తీసుకో నా బహుమతి. నా మిత్రుడు పుత్రుడిని నువ్వెందుకు కొట్టావు? అది వెళ్ళి నీ స్నేహితుడినే అడుగు. ఏంటి మీరు కార్ వాష్ ఎలా చేశారు? మీ పుణ్యమా అంటున్న కారుకున్న రంగంతా పోయింది. నా కారు రంగు కూడా. నా కారు కూడా. నా కారు కూడా. కొట్టండి, కొట్టండి. నా బంగారు కార్ని తీసుకెళ్ళిపోకండి. ఊరికే తమాషా కల అన్నాను. అయ్యమ్మా, నా మోటార్ బైకు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, కారు వాష్ ఎలా సాగుతోంది? చెప్పండి ఉండండి. ఈ కెమికల్ మా జీవితాన్ని నాశనం చేసేది. బంగారు గారు, అది నిజంగా బంగారు కారే. ఆ కారు స్మగ్లర్ అయి ఉంటుంది. చింగం గారు పట్టుకోవాలనుకుంటుంది అతన్నే పతులు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. నా బంగారు కార్ని నాకు ఇచ్చేయండి. ఆగు, అయ్యమ్మా, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగు. అరే కసిటే, మనకు లాటరీ తగిలినట్టయింది. బంగారు గారు మన సొంతం అయింది. బంగారపు కారు చివరికి మన సొంతం అయ్యింది. బంగారపు ఆభరణాల గురించి విన్నాను. బంగారపు కారుని మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను. మోటు పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. జైలుకు వెళ్ళి నా కోసం ఎదురు చూడండి. ఇక నుంచి ఈ కార్ నాదే. నాదే ఈ బంగారం కార్. బాయ్ బాయ్.
చేస్తున్న పని పోలీసుల వృత్తి దొంగల్ని పట్టుకోవడం, కానీ దొంగతనం చేయడం కాదు. చూడండి చింగం గారు, పోలీసుల పేరు పాడు చేయకండి, మర్యాదగా ఈ కారు నాకు ఇచ్చేయండి. అయ్యమ్మా, సారీ సారీ, వెరీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి దొంగను పట్టుకుంటాను. నేనే డాన్, నేనే డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. బంగారపు కారుకు నేనే ఓనర్. దీన్ని నా చేతిలోంచి తీసుకోగలిగేది ఎవరు? అయ్యమ్మా, దొంగోడు కారులోనే ఉన్నాడు. నేను బయటికి ఎందుకు వచ్చాను? పట్టుకుందాం రండి. మోటు పత్తులు త్వరగా పరిగెట్టండి. ఆ బంగారు కారు మన చేయి దాటిపోయేలా ఉంది. లగాయితో నా కాలు పట్టుకున్నావేంటి? వదులు, నా వల్ల కావడం లేదు, వదులు. మోటు పత్లు, మీరు చాలా గొప్ప పని చేశారు. ప్రభుత్వం మీకు మంచి బహుమతి ఇస్తుంది. బహుమతి ఏమిస్తాం? మోటు పత్రులు ఏం కెమికల్ కలిపారో మాకు తెలియదు, కానీ మా కార్లన్నీ సర్వనాశనం అయిపోయాయి. చూడండి నా కార్ ఎలా తయారైందో. వాళ్ళు కూడా నేను ఇలాంటి పరిస్థితినే కల్పిస్తాను.